సచివాలయాల్లో టాయిలెట్స్ చాలా చోట్ల ఉమెన్ ఎంప్లాయీస్ మెజారిటీ ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్న దాంట్లో కూడా సచివాలయాల్లో టాయిలెట్స్ లేకుండా ఇప్పటికీ పనిచేస్తుంది. అలాగే మానసికమైన ఒత్తిళ్ళు అంటే ఈ సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల అంటే మా ఎంప్లాయీస్కి ఒక సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఆ సర్వీస్కి ఒక రూల్ ఉంటుంది. ఆ సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన రూల్ మా మీద అప్లై చేస్తారు. మొన్న అనకాపల్లిలో ఓ ఎంఆర్ఓ గారు తోయడం అంటే ఇంచుమించు కొట్టడంలా చేశారు. కాబట్టి అవన్నీ మాకు సర్వీస్ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అక్కడికి సీసీ రూల్స్ మా మీద ఇంప్లిమెంట్ చేస్తారు కానీ ఆ పై అధికారుల మీద ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి ప్రతి దాంట్లోనూ మా మీద ఈ వివక్ష చూపడం అనేది జరుగుతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశించి మంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాం. మాకు న్యాయం చేస్తానన్నారు, మేము నమ్మాము. అది ఎప్పుడు చేస్తామని చెప్పలేదు. ఇప్పటికే కూడా మా కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము. ఈ రేషనలైజేషన్లో అంటే రేషనలైజేషన్ అంటే ప్రతి ప్రభుత్వం కూడా ఆ ఉద్యోగాన్ని ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకుని ప్రజలకు మేలు చేస్తారనేది, మెరుగైన సర్వీసులు అందిస్తారనే దానికి రేషనలైజ్ అనేది ఒక భాగం. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా టీచర్లు చేస్తారు, తర్వాత రెవెన్యూ సర్వీసులు చేస్తారు, రకరకాలు చేసుకుంటారు. అయితే మేము కూడా రేషనలైజేషన్ వ్యతిరేకం కాదు. అయితే రేషనలైజేషన్ పేరుతో వేరే ఇవి జరగకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆ రేషనలైజేషన్ చేసే కమిటీల్లో మమ్మల్ని భాగస్వాములు చేయమని అడిగాము. కానీ దాంట్లో మాకు అన్యాయం జరగకుండా మేము చూడమని కోరుతున్నాము. రేషనలైజేషన్లో ప్రతి ఒక్కరికి తీసుకున్న జీతానికి సరైన పని, అందరికీ సమానమైన పని కల్పించాలని మేము కోరుతున్నాము. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ కాదు. ఒకరికే నాలుగు ఇన్ఛార్జీల పోస్టులు ఉన్నాయి, ఒకరికే రెండు ఇన్ఛార్జీల పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఏ సర్వీస్కి అతను న్యాయం చేయగలడు? ఒకటే 2 పోస్టులు 3 పోస్టులు చేయలేడు కదా ఎక్కడ కూడా.